హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము చూద్దాము. అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఎవరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అప్లికేషన్ ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మీరు ఈజీగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మనము అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, ఆ నోటిఫికేషన్ మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ ఫోర్స్, ఓకే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన వెబ్సైట్ పేజ్లో ఉన్నాము. మనం ఇక్కడ రిక్రూట్మెంట్ పేజ్ అండి. ఈ రిక్రూట్మెంట్ పేజ్లో మనం ఇక్కడ చూడొచ్చు కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఈ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్లో మనకి ఇంజనీరింగ్కి సంబంధించిన, ఇంజనీరింగ్ అంటే మనకి డిప్లొమా బేస్డ్గా మనకి ఇంజనీరింగ్ పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి. అవి 2 ఇవి అన్ని. ఓకే, ఫస్ట్ పోస్ట్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజనీరింగ్ సంబంధించి, ఇక్కడ ఇంజనీరింగ్ బిఎస్ఎఫ్ ఇంజనీరింగ్ సెటప్. అండ్ ఆల్సో మనకి మళ్ళీ ఇంకో పోస్ట్ ఉంది, గ్రూప్ సి పోస్ట్, నాన్ గెజిటెడ్ బిఎస్ఎఫ్ ఇంజనీరింగ్ సెటప్. ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయండి. ఒకటేమో మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఇంకొన్ని పోస్టులు ఏమో మనకి ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళకు ఉన్నాయి. సో అలా 2 రకాల పోస్టులు ఉన్నాయి. మళ్ళీ ఇంకో పోస్ట్ కూడా ఉంది. సో అది ఎయిర్ వింగ్. ఇక్కడ చూడొచ్చు మనము డిఫెన్స్ రిలేటెడ్ ఎయిర్ వింగ్ కోర్స్ ఎవరైతే చేశారో సర్టిఫికేట్ కోర్సు, అలాంటి వారికి ఎయిర్ వింగ్లో కూడా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఓపెనింగ్స్ ఉన్నాయి. మనమైతే ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు డీటెయిల్స్ పూర్తిగా చూద్దాం. అలాగే అప్లికేషన్ ఎలా చేయాలి కూడా మనము స్టెప్ బై స్టెప్ కూడా చూసుకుంటూ వెళ్ళిపోదామండి. సో దట్ మనకి అప్లికేషన్ అనేది ఫైనల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఈ పర్టికులర్ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ డీటెయిల్స్ అని ఉంది, అలాగే అప్లై హియర్. సో మీరు ఇక్కడ చూస్తే వ్యూ డీటెయిల్స్ ఉంది, దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చి 15th April వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసేద్దాం. సో లింక్ క్లిక్ చేశానండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్రూప్ బి పోస్ట్, ఇది గ్రూప్ బి పోస్ట్, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ బిఎస్ఎఫ్ ఇంజనీరింగ్. సో ఇవి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ మనకి వర్క్స్ అంటే ఇది సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిందండి. సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 13 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఎలక్ట్రికల్ చేస్తారో అలాంటి వాళ్ళకి టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. వీటిలో 10% ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వ్ చేయగా, మనకి సివిల్ డిపార్ట్మెంట్ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తారో వాళ్ళకి 1 పోస్టు రిజర్వ్ చేయబడి ఉంది ఎక్స్ సర్వీస్ మెన్కి. అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఎవరైతే డిప్లొమా చేశారో అలాంటి వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళకి 1 పోస్టు రిజర్వ్ చేయబడిందండి. ఇక్కడ పే మ్యాట్రిక్స్ ఇచ్చారు. పే మ్యాట్రిక్స్ మనకి సెంట్రల్ పే కమిషన్ అని సెవెంత్ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వీళ్ళు పే మ్యాట్రిక్స్ లెవెల్ 6గా ఉంటుంది. వాళ్ళ పే వచ్చి 35,400 బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు మనకి స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్ఏ ఉంటుంది, డిఏ ఉంటుంది. ఇలా వీళ్ళు ఎలాగో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూడొచ్చు రిక్రూట్మెంట్ t.bsf.gov.in వెబ్సైట్ ఇదే అండి. ఇక్కడ నేను చూపిస్తున్న వెబ్సైట్ రిక్రూట్మెంట్ t.bsf.gov.in. ఓకే, మనము దీనికి మరి క్వాలిఫికేషన్ ఏంటి, యాక్చువల్లీ దీనికైతే ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు. కొన్ని పోస్టులకి మనకి రైల్వేస్కి సంబంధించిన పోస్టులు, నేపాలీస్, టిబెటన్స్, అలాగే మనకి కొంతమంది పోస్టులు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనకి ఈ అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే ఇది మన దేశ భద్రతకి సంబంధించిన పోస్ట్ కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఓన్లీ మనకి ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ అండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లీగల్గా మ్యారేజ్ చేసుకుని ఉండాలి. అంటే ఒకరికంటే ఎక్కువ మ్యారేజ్ చేసుకుని ఉంటే వాళ్ళకి లీగాలిటీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సాటిస్ఫాక్టరీ రీజన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే మోర్ దెన్ 1 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇన్ నార్మల్ కేసెస్ అయితే 1 సింగిల్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు. ఏజ్ లిమిట్ సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్, యాక్చువల్లీ వీళ్ళైతే సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్మెంట్ తీసుకోబడతారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ మీకు తెలుసు, ఎస్ఐ పోస్ట్ అంటారు. ఎస్ఐ ఇన్ బార్డర్ వర్క్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. కానీ ఇక్కడ ఎస్ఐ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే సివిల్ వర్క్స్ డిపార్ట్మెంట్ లేదా ఎలక్ట్రికల్ వర్క్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళ ఏజ్ అనేది 30 years యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మనకి తెలుసు చాలా వరకు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్లో మనకి ఏజ్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వరకు కూడా మనకి పర్మిట్ చేస్తారు. అలాగా మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 15th April వరకు చేసుకోవచ్చు. కాబట్టి 30 years
మనకి 15th ఏప్రిల్ లోపు ఉండాలి. ఓకే, ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. 15th ఏప్రిల్ తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, 15th ఏప్రిల్ 30 తర్వాత వాళ్ళు ఒకవేళ 30 ఇయర్స్ క్రాస్ అయిపోతే 15th లోపు వాళ్ళు క్రాస్ అయిపోతే వాళ్ళకి మనకి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదండి. ఓకే, అండ్ మనకి రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఉంది. ఓకే, వాళ్ళు సర్వీస్ చేసిన దాని ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ ఇలా చూసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే మామూలుగా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీకి అయితే 6 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీకి అయితే 80 ఇయర్స్, అంటే వాళ్ళకి ఇక్కడ 38 ఇయర్స్ వరకు కూడా ఇలా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీట్ అవ్వాలండి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి కింద ఇచ్చారు, వాటిని చూద్దాము. మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఒకటి సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ అండ్ జూనియర్ ఇంజనీర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ పర్టికులర్ పోస్ట్కి అయితే ఎలక్ట్రికల్ డిప్లొమా చేసి ఉండాలి. ఓకే, ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మీట్ అవ్వాలి, ఎందుకంటే వీళ్ళు బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తారు కాబట్టి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని వీళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి ఇక్కడ ఇచ్చారు. హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరైతే హిల్ ట్రైబ్స్ అండ్ అలాగే ఆదివాసు ఉంటారో, అలాగే మీజోసు నాగాసు ఇలాంటి వాళ్ళకి 160 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉందండి. అండ్ ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 76 ఉండాలి. 81 మేల్ క్యాండిడేట్స్కి 81 ఎక్స్పాండెడ్గా ఉండాలి. అండ్ ఫీమేల్కి నాట్ అప్లికబుల్ అండి. వెయిట్ ప్రొఫెషనల్ టు హైట్ ఉండాలని ఇచ్చారు. ఇక్కడ ఫీమేల్కి అయితే 46 కేజెస్ కంటే తక్కువగా ఉండకూడదు అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేయడానికి అనర్హులు అవుతారని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఐసైట్ సరిగా ఉండాలని ఇచ్చారు. అండ్ మనకి టాటూస్ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ టాటూస్ అనేవి మనము పర్మిసిబుల్ ప్లేసెస్లో ఉండాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇదంతా కూడా అవసరం లేదు. అండ్ దెన్ మనకి సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి, దాని తర్వాత రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ మనకి ఫస్ట్ ఫేజ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్. ఎందుకంటే మనం అప్లై చేసుకునే పోస్ట్ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కాబట్టి ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 25 క్వశ్చన్స్ ఇక్కడ ఈ 2 పార్ట్స్ నుంచి ఉంటాయి. టోటల్గా మనకి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ వచ్చి 1.5 అవర్ ఉంటుంది. అండ్ వన్స్ దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ బ్రాంచ్, అలాగే ఎవరైతే డిప్లొమాలో చేశారో వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ సిలబస్ కూడా ఇచ్చారు. మీరు ఈ సబ్జెక్ట్ చూసుకొని మీరు ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చండి. మనకి ఇక్కడ సెకండ్ పేపర్, ఇక్కడ కన్వెన్షనల్ పేపర్ కూడా ఉంది. ఒకటైతే ఆబ్జెక్టివ్ పేపర్ 100 మార్క్స్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి కన్వెన్షనల్ పేపర్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది మనకి టెక్నికల్ పేపర్ కాబట్టి వీళ్ళు కన్వెన్షనల్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ ఇంజనీరింగ్ సివిల్ 10 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. 12 క్వశ్చన్స్ విల్ బి గివెన్, అవుట్ ఆఫ్ విచ్ 10 క్వశ్చన్స్ విల్ బి అటెంప్టెడ్. అంటే మనకి ఇక్కడ 12 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్లో మనకి ఛాయిస్ ఉంది. అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 12 క్వశ్చన్స్ యాక్చువల్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అండ్ సిలబస్ ఫర్ పేపర్ 2, ఇక్కడ మీరు పేపర్ 2 చూడొచ్చు. స్టాండర్డ్ అండ్ సిలబస్ ఫర్ పేపర్ 2, ఇక్కడ మీ ఈ కన్వెన్షనల్ పేపర్, ఈ కన్వెన్షనల్ పేపర్కి సంబంధించిన మనకి సిలబస్ ఇచ్చారు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్కి ఇలా ఉంటుంది సిలబస్. అండ్ అలాగే మనకి జూనియర్ ఇంజనీర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ వీళ్ళకి సంబంధించిన సిలబస్ కూడా పేపర్ 2 ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. మొత్తానికి అయితే ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన అయితే సివిల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఇవి సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. డిప్లొమా లెవెల్లోనే పేపర్ ఉంటుంది, చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అండి. మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చాలా ఈజీగా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈజీగా ఈ జాబ్ను క్రాక్ చేసేయచ్చు అండి, ఎందుకంటే మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది మంచి కాలేజీలో చదివిన వాళ్ళందరికీ. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి 50% రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి 45% మార్క్స్ వస్తే మనకి ఈచ్ పేపర్లో అప్పుడు వాళ్ళు క్వాలిఫై అవుతారని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఫేజ్ అండి. ఫస్ట్ ఫేజ్లో మనకి ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్లో 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, అలాగే కన్వెన్షనల్గా కూడా 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. అండ్ ఈచ్ పేపర్లో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 50% మార్క్స్ తోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45% మార్క్స్ తోటి క్వాలిఫై అవ్వాలి. జనరల్, ఈబీసీ, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ రావాలి. ఓకే,
అండ్ 50 మార్క్స్ వస్తే సరిపోతుందండి. టోటల్‌గా వీళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లిస్ట్‌లో మనకి మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళని సార్ట్ ఔట్ చేయాలంటే మినిమమ్ మార్క్స్ వాళ్ళకి 100 మార్క్స్ వస్తే సరిపోతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ప్రకారం. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్‌కి అయితే 90 మార్క్స్ వస్తే సరిపోతుంది. వాళ్ళు దెన్ సెకండ్ ఫేజ్‌కి క్వాలిఫై అవుతారండి. సెకండ్ ఫేజ్‌లో మనకి ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ వాళ్ళకి ఇక్కడ డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ 3 రకాల టెస్టులు కండక్ట్ చేస్తారు. వాటిని ఎలా కండక్ట్ చేస్తారు ఏంటంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ అంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటుందండి. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ప్రకారం వాళ్ళకు ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి రన్, లాంగ్ జంప్, హై జంప్ ఇలా 3 ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈ 3 ఈవెంట్స్కి సంబంధించి మేల్, ఫీమేల్కి సపరేట్గా వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చారు. ఈ టార్గెట్స్ ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాస్ అవుతారండి. ఆఫ్టర్ దట్ ఈ 2 టెస్టుల ప్రకారం క్వాలిఫై అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అండ్ మనకి థర్డ్ ఫేజ్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. ఈ థర్డ్ ఫేజ్ ఎగ్జామినేషన్ చూడండి, ఇక్కడ ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ 2 మీట్ అవుతారో అలాంటి వాళ్ళకి థర్డ్ ఫేజ్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవి 2 కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రాక్టికల్ టెస్ట్ అంటే మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకి సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ 2 పాస్ అయిన వాళ్ళని ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారండి. అండ్ ఇక్కడ మీరు మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు ఏంటి, దానికి ఏమేమి స్టాండర్డ్స్ ఉంటాయి, ఎవరు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఇచ్చారు. అండ్ మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఇలా ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అన్ని టెస్టులు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మెరిట్ లిస్ట్ కేటగిరీ వైజ్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ దెన్ మనకి మెరిట్ లిస్ట్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి మెరిట్ లిస్ట్లో ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే వాటిని ఎలా సార్ట్అవుట్ చేస్తారు ఇక్కడ ఇచ్చారు. దాని అంటే ఎలా మార్క్స్ సేమ్ వచ్చిన వాళ్ళని ముందుగా మార్క్స్ ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వస్తాయో మార్క్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తామని చెప్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్డ్ హైయర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అండ్ వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇది అవసరం అవుతుంది. అప్పటి వరకు మనకి ఇది అవసరం లేదు కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. దెన్ మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఎలా అప్లై చేయాలనేది నేను మీకు ఎలాగో అప్లికేషన్ ఫామ్ తోటి డెమాన్స్ట్రేట్ చేసి చెప్తాను. అప్లికేషన్ ఫీజు ఇక్కడ ఇచ్చారు. 200 ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 47.20 సర్వీస్ ఛార్జెస్ ఉంటుందండి. ఈ సర్వీస్ ఛార్జెస్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బీఎస్ఎఫ్, సర్వింగ్ పర్సనల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ 47.20 పే చేయాల్సి ఉంటుందండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, బీఎస్ఎఫ్, సర్వింగ్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్కి మనకి ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ 47.20 పే చేయాల్సి ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఇచ్చారు. గౌహతి, కడమతల, హజారీబాగ్ అండ్ ఢిల్లీ, జోధ్పూర్, జోలంధర్, బెంగళూరు ఈ పర్టికులర్ ప్లేసెస్లో మనకి రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి తరోగా రీడ్ చేసుకోండి. దెన్ మనము ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ క్లిక్ చేసి వాటిని ఒకసారి డమ్మీ డేటాతో ఫిల్ చేసి మీకు డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఏ పర్టికులర్ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ లింక్ క్లిక్ చేయడం కంటే ముందు మనకి ఇక్కడ ఇంకో ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఇచ్చారు. వాటిని కూడా ఒకసారి చూద్దాం. సో ఇవి మోస్ట్లీ ఐటీఐకి సంబంధించిన పోస్టులు అండి. ఐటీఐ ట్రేడ్. ఓకే, ఒకసారి చూద్దాం అసలు ఐటీఐకి సంబంధించిన లేదా డిప్లొమా బ్రాంచ్కి సంబంధించిన లేదా ఇంజనీరింగ్ బీటెక్ సంబంధించిన పోస్టులు అనేది చూద్దాం. పోస్ట్ కేటగిరీ అయితే గ్రూప్ సి కేటగిరీ పోస్టులు. అండ్ ఇవి కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ పోస్టులు. ఇక్కడ చూడొచ్చు మనము నేను చెప్పినట్టే ఐటీఐకి సంబంధించిన పోస్టులు ఉన్నాయండి. హెచ్సి ప్లంబర్, హెచ్సి కార్పెంటర్, కానిస్టేబుల్ జనరల్ ఆపరేటర్, కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్, కానిస్టేబుల్ లైన్మెన్. సో ఇవి కూడా పర్టికులర్ ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనకి 15 ప్లస్ 14 29 38 పోస్టులు ఉన్నాయండి. ఇవి ఐటీఐకి సంబంధించిన పోస్టులు. బట్ ఇవి అందరూ అప్లై చేయడానికి అవకాశం ఉండదు. ఏ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఆ ట్రేడ్కి సంబంధించిన పోస్టులే అప్లై చేయాలి. సో అప్లికేషన్ ప్రొసీజర్ అయితే సేమ్గా ఉంటుంది. బట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి గోత్రూ అవుతూ వెళ్దామండి. సో ఇక్కడ మీరు ఈ పోస్టులు అప్లై చేయాలంటే మీకు బిట్వీన్ 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలాగో అప్లై చేసేటప్పుడు మనకి ఏజ్ మీట్ అవ్వకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని మనకి ఎలాగో వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్, హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్, కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్, కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్, కానిస్టేబుల్ లైన్మెన్ ఇలా 5 పోస్ట్ ఉన్నాయండి. సో వీటికి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటూ ఐటీఐలో ఆ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. సో వీటిని చూసుకొని మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్ని కూడా
ప్లంబరు, కార్పెంటరు, తర్వాత జనరేటర్ ఆపరేటర్ అంటే డీజిల్ మోటార్ మెకానిక్ అండ్ జనరేటర్ మెకానిక్ కూడా డీజిల్ మోటార్ మెకానికే ఉంటుంది. లైన్ మ్యాన్ అనేది ఎలక్ట్రికల్ వైర్మెన్ ఆర్ లైన్ మ్యాన్ ట్రేడ్ చేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ హైట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ సేమ్ హైట్ ఉంది. కాకపోతే ఏజ్ అనేది మాత్రం ఇక్కడ 18 to 25 మాత్రమే రెస్ట్రిక్ట్ చేశారు. ఇంతకు ముందు చూసిన ఇంజనీరింగ్ పోస్టులకి మనకి ఏజ్ అనేది 30 years వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఇక్కడ ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పారు. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి ఎస్సీ ఎస్టీకి అయితే 40 మార్క్స్ రావాలి, 40% మార్క్స్ రావాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి 45% వస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్లో చూడండి, ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, రీమెడికల్ ఎగ్జామినేషన్, మొత్తంగా ఇది రెండు ఫేజ్లలోనే మనం ఇందా చెప్పుకున్న ఇంజనీరింగ్లో ఉన్న థర్డ్ ఫేజ్ కూడా సెకండ్ ఫేజ్లోనే క్లబ్ చేసేసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ టెస్ట్, అలాగే డాక్యుమెంటేషన్ అంటే మన సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్కి ఫీమేల్కి సపరేట్గా ఉన్నాయండి, వీటిని మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈక్వల్ మార్క్స్ వస్తే మనకి ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళని ముందు మెరిట్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఆల్ఫాబెటికల్ వైజ్గా కూడా నేమ్స్ అకార్డింగ్లీ స్టార్ట్ చేసి వాళ్ళని ముందు మెరిట్ లిస్ట్లో పెడతామని చెప్తున్నారు. మనకి అప్లికేషన్స్ అనేవి 17th March నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ 4 రోజులు ఎలాప్స్ అయిపోయిందండి. మనకి 15th April వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చేయాలంటే మనం ఆన్లైన్ మోడ్లోనే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ సేమ్గా ఉన్నాయండి. ఇంజనీరింగ్ సంబంధించిన సెంటర్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా సెంటర్స్ ఉన్నాయి. గౌహతి, కోల్కతా, హజీరీబాగ్, ఢిల్లీ, జోధ్పూర్, జలంధర్, బెంగళూరు ఇక్కడ వరకే ఉండే ఇంజనీరింగ్ సంబంధించిన డిప్లొమా ఇంజనీరింగ్ పోస్టులు ఇక్కడ వరకే ఉండే మనం అప్లై చేసుకునే సెంటర్స్. అండ్ మనకి ఇక్కడ గాంధీనగర్, ఇండోరు, జమ్మూ ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్స్ట్రా సెంటర్స్గా ఇచ్చారు. మనం 38 పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ చేయడం కూడా మనం ఎలాగో చూద్దాము. స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ స్టెప్ అండి. మనము జస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇక్కడ అప్లై హియర్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేశాను. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. వాటి ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి నెక్స్ట్ స్టెప్లో. తర్వాత మీ అదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఫిల్ చేయొచ్చు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ చేశారో వాళ్ళకి ఇది పనికొస్తుంది. సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ క్రైటీరియా ప్రకారం మీరు ఒకవేళ మీట్ అయితే మీరు ఆ పర్టికులర్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి అప్లై చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇలా మనకు మొత్తంగా 1, 2, 3, 4, 5, 6, 7 స్టెప్స్లో 7 స్టెప్స్లో మనం ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఫస్ట్ స్టెప్లో మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకి క్యాండిడేట్స్ నేమ్ అడుగుతున్నారు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది. జనరేట్ ఓటీపీ అనగానే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడికి మనకి దీనికి సంబంధించిన ఈ వెబ్సైట్కి సంబంధించిన క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. యూజర్ నేమ్ అనేది మీకు ఈమెయిల్ ఐడిగానే ఉంటుంది. సో ఈమెయిల్ ఐడిగానే ఉంటుంది. అండ్ పాస్వర్డ్ వచ్చి మనకి ఈమెయిల్ ఐడి మనం ఏదైతే ఈమెయిల్ ఐడికి మెన్షన్ చేసామో దానికి ఈమెయిల్ వస్తుంది. మనం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది చూస్తూ ఉన్నామండి. మనం ముందుగా అయితే క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాము, అదే ఈమెయిల్ ఐడి. అండ్ పాస్వర్డ్ అనేది మనకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ వచ్చింది. సో ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది, అది ఎంటర్ చేసి మనం ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దాన్ని రిమెంబర్ చేయాలనుకుంటే ఇక్కడ రిమెంబర్ మీ పెట్టండి, లేదు అంటే దీన్ని టిక్ మార్క్ తీసేయండి. సో దట్ మీకు ఈ సిస్టంలో మళ్ళీ లాగిన్ చేసినప్పుడు ఈ రిమెంబర్ పెడితే మనకి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటాయి. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ లాగిన్ క్లిక్ చేయాలి. ఓకే, లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అలాగే మనకి ప్రొఫైల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనము పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి డేటా ఫిల్ చేయాలంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్లో క్యాండిడేట్స్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అండ్ దాని తర్వాత మనం అడ్రస్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి, అదర్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్, క్రైటీరియా, వీటిని సపరేట్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేవి నేను క్యాప్చర్ చేశాను. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ స్టెప్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడిగింది. ఐడెంటిటీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఐడెంటిటీ టైపు, ఐడెంటిటీ సర్టిఫికేట్ నెంబరు, ఈ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనం డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ ఫిల్అప్ చేయాలి. ఇంకా కొన్ని సెక్షన్స్ ఉంటాయండి. సో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేవి నేను తీశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఇక్కడ పుట్టుమచ్చలు ఎంటర్ చేయాలి. దాని తర్వాత జెండర్,
మ్యారిటల్ స్టేటస్ కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డొమిసిల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన రెసిడెంట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ రిజర్వేషన్ ఇక్కడ మీరు రిలీజియన్, కేటగిరీ అండ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఈ సెక్షన్లో మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే మనము ఏ పర్టికులర్ పోస్ట్కి ఎలా అప్లై చేయాలనుకుంటున్నాం, డైరెక్ట్ ఎంట్రీ ద్వారా, లేకపోతే ఇన్ సర్వీస్ పర్సనలా, లేకపోతే ఎలా అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఎంట్రీ అప్లై అంటే మనము డైరెక్ట్గా అప్లై చేయాలనుకుంటున్నట్టు. అండ్ దెన్ మనం ఇక్కడ సబ్ కేటగిరీ రిజర్వేషన్లో మీకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనా కాదా అని అడుగుతున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అవునా కాదా అడుగుతున్నారు. డిపార్ట్మెంట్లో మీరు ఏ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారని అడుగుతున్నారు. ఈ రకంగా మనము ఈ డేటా ఫిలప్ చేయాల్సి ఉంటుందండి, సబ్ కేటగిరీ రిజర్వేషన్ డేటా. అండ్ దెన్ ఫోర్త్ స్క్రీన్ షాట్లో నేను అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. మన పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ అడ్రస్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెస్పెక్టివ్గా ఏ డేటా అడిగారో అది చూసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ రెండు సేమ్గా ఉంటాయి. సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని మీరు టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అదర్ డీటెయిల్స్ అనేవి ఎలా ఉన్నాయని చూద్దాం. అదర్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ ఎన్సీసీ ఉందా లేదా అని అడుగుతున్నారు. మీరు ఎన్సీసీ స్టూడెంట్ అయితే మీరు ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్గా పనిచేసి ఉంటే, చదువుకొని ఉంటే మీరు ఇక్కడ వేసి పెట్టండి. లేదంటే మీకు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ వేసి పెట్టండి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు హైట్, వెయిట్ ఎంటర్ చేయాలి. అండ్ ఒకవేళ మీ మీద ఏమైనా కేసెస్ ఉంటే, క్రిమినల్ కేసెస్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎస్ అండ్ నో. అండ్ మీరు ఒకవేళ కమ్యూనల్ రైట్స్ అంటే మత ఘర్షణలు ఎలా అలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే, మీ ప్రమేయం ఉండింటే మీరు ఇక్కడ వేసి పెట్టండి. అండ్ కరెక్ట్గానే ఈ డేటా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పనిచేసేదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, వాళ్ళు ఖచ్చితంగా ఈ డేటా మనమి ఎక్స్పెక్ట్ చేస్తారు కరెక్ట్గా ఉండాలని. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీరు చూడొచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో క్వాలిఫికేషన్ టైపు, సర్టిఫికేట్ నెంబరు, వర్ష అనగా ఇయర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అండ్ స్టేట్, బోర్డ్ ఆర్ యూనివర్సిటీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నేను చూపించినట్టు ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సర్టిఫికేట్ నెంబర్ అంటే ఇక్కడ మీకు 10th మెమో మీద ఏదో ఒక నెంబర్ ఉంటుందండి, రోల్ నెంబర్ కాదు. 10th మెమో మీద లేదా డిప్లొమా సర్టిఫికేట్ మీద ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం చూడండి నెక్స్ట్ సెక్షన్లో మనం ఈ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ డేటా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినది. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళైతే మీరు ఇక్కడ వేసి పెట్టండి. దాని తర్వాత మీ ఇన్ఫర్మేషన్ ఎస్ అయితే ఈ రకమైన డేటా, ఎంప్లాయ్మెంట్ టైపు, ఎక్స్పీరియన్స్ టైపు, ఎంప్లాయర్ టైపు, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్స్టిట్యూషన్, డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్, డిజిగ్నేషన్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, యాక్షన్, ఈ డేటా ఫిలప్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ డేటా క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్లో మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ చూడొచ్చు, ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో అండ్ డిప్లొమా సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ స్పెసిఫై చేసిన సైజులో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సర్వగా చెక్ చేసుకొని మాత్రమే వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి. అంటే నేను ఈ పర్టికులర్ అప్లికేషన్ చేసేటప్పుడు అన్రిజర్వ్డ్ పెట్టాను కాబట్టి నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడగట్లేదు. ఇక్కడ అప్లోడింగ్ దగ్గర మీకు క్యాస్ట్ పెడితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ మీరు డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. డిక్లరేషన్లో మీరు ఏదైతే డేటా అప్లోడ్ చేశారో అదంతా కూడా కరెక్ట్గానే అండ్ మీకు తెలిసినంత వరకు కరెక్ట్గా అప్లోడ్ చేశారు అని ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టేసి దాని తర్వాత మీరు చూడండి. అండ్ రైట్, ఇది క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ చూడొచ్చు ఇవి ఓకే అనుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు చూడండి నెక్స్ట్ మీకు ఇక్కడ క్రైటీరియా అడుగుతున్నాడు. మీరు పర్టికులర్ పోస్ట్కి మీరు సెలెక్ట్ కావాలంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా అనేది ఇక్కడ ఈ సెక్షన్లో డిసైడ్ చేస్తారు. మీరు ఏ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ పోస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని దాని క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎస్ఆర్నో. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ మీకు ఉన్నాయా లేదా కూడా మీరు మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఫిజికల్ స్టాండర్డ్స్లో హైట్ అండ్ వెయిట్ మనల్ని అడుగుతున్నారు. అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు సర్టిఫికేట్స్ దగ్గర అప్లోడ్ చేసినా కూడా ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర మళ్ళీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత చూడండి నెక్స్ట్ సెక్షన్లో మీరు ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసినాక ఇలా ఉంటాయి. నేను ఇక్కడ డమ్మీ డేటా అనేది అప్లోడ్ చేశాను, ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, ఇంటర్మీడియట్. ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా అడిగాడండి. కొన్ని మరి ఎందుకో తెలియదు కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా నన్ను అప్లోడ్ చేయమని అడిగాడు ఆ పర్టికులర్ పోస్ట్కి. అండ్ దెన్ మీరు సెంటర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సెంటర్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ ఈ పర్టికులర్ సెంటర్స్లో ఏదో ఒక సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది 47.20గా ఉంది. అండ్ మీరు ఈ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకుని ఆ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే నౌ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే నౌ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ గేట్వే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ పేమెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ
ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ సంబంధించిన మీకు డీటెయిల్స్ అడుగుతారు. వాటిని ఫిలప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పేమెంట్ క్లిక్ చేయగానే మీ పేమెంట్ కన్ఫర్మ్ అవుతుంది. పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రకంగా మనం ఈ అప్లికేషన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి అప్లికేషన్ చేయవచ్చండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. అండ్ మీరు కామెంట్ చేసినా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా మిమ్మల్ని నేను గైడ్ చేస్తూ అప్లై చేసే విధంగా నేను సహకరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ఆస్పిరెంట్స్.